హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు షార్ట్ వచ్చేసి సైకాలజీకి సంబంధించింది. ప్రజ్ఞాలబ్ధి మరియు దాని యొక్క వర్గాలు ఎంత అనేది. 25 కంటే తక్కువ ప్రజ్ఞ ఉంటే వాళ్ళని మూడులు సంరక్షణ బుద్ధిమంతులు అంటారు. 26 నుంచి 49 వరకు అయితే బుద్ధిహీనులు, శిక్షణ స్థాయి బుద్ధిమంతులు, అంటే శిక్షణ ఇస్తే కొంచెం నేర్చుకోగలిగేటువంటి స్టేజ్ అన్నమాట. 50 to 69 అంటే అల్ప బుద్ధులు, ప్రాథమిక విద్యా స్థాయి, అభ్యసన స్థాయి బుద్ధిమంతులు, కొంచెం వరకు చదువు కూడా నేర్చుకోగలరు ప్రాథమిక స్థాయి వరకు. ఓకేనా. 70 to 89 వరకు తెలివి తక్కువ వారు లేదా నిదాన అభ్యాసకులు. 90 నుంచి 109 వరకు సగటు ప్రజ్ఞావంతులు. అంటే మనకు సమాజంలో ఎక్కువగా ఉండేది వీరే అన్నమాట, సగటు ప్రజ్ఞావంతులు. 90 నుంచి 109 వరకు. 110 నుంచి 119 వరకు ఉన్నత విద్యావంతులు. 120 నుంచి 139 వరకు అత్యున్నత ప్రజ్ఞావంతులు. 140 కంటే ఎక్కువ మేధావులు, ప్రతిభావంతులు. వీరినే గిఫ్టెడ్ చైల్డ్స్ అని కూడా అంటారన్నమాట. ఓకేనా. మనకి పర్సంటేజ్లు ఇచ్చారు. ఇక్కడ పర్సంటేజ్లు అయితే ఏం అవసరం ఉండదండి. ఫస్ట్ వచ్చేసి మనకి వీరికి ఎంత ఇచ్చినా ట్రైనింగ్ నేర్చుకోలేరు. సెకండ్ వన్ వచ్చేసి కొంచెం నేర్పిస్తే నేర్చుకోగలరు. థర్డ్ వచ్చేసి ప్రాథమిక స్థాయి వరకు విద్యను అభ్యసించగలరు. ఫోర్త్ వన్ వచ్చేసి తెలివి తక్కువ వారు. ఫిఫ్త్ సగటు ప్రజ్ఞావంతులు. సిక్స్త్ ఉన్నత ప్రజ్ఞావంతులు. సెవెంత్ అత్యున్నత. ఎయిత్ వచ్చేసి మేధావులు లేదా గిఫ్టెడ్ చైల్డ్స్ అంటారు కదా, వీరినే గిఫ్టెడ్ చైల్డ్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట.